ఆలివ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నారు. డైరెక్టర్ కావాలన్న ఉద్దేశంతో ఆయన ఫస్ట్ నుంచి కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మీడియాలో చాలా ఇయర్స్ వర్క్ చేశారు. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేస్తూ సక్సెస్ఫుల్గా వీకెండ్ లవ్ అనే సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. సో ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు, యాజ్ ఎ డైరెక్టర్గా మీడియాలో వస్తున్నటువంటి ట్రెండ్ గురించి, ఈ చేంజెస్ గురించి, ఇంకా ఓల్డ్ అనే విషయాలు మనము నాగు గౌర గారితో మాట్లాడి తెలుసుకుందాము. సో లెట్స్ వెల్కమ్ నాగు గౌర గారు. నమస్కారం అండి నాగు గౌర గారు. హాయ్ అండి. సో వెరీ హ్యాపీ టు సీ ది యంగ్ డైరెక్టర్ ఇన్ ఆలివ్ మీడియా అండి ఈరోజు. థ్యాంక్ యూ, మై ప్లెజర్. నాగు గౌర గారు, మీరు ఒక డైరెక్టర్ కావాలన్న ఉద్దేశంతో చాలా బ్యాక్గ్రౌండ్ చేసి వీకెండ్ లవ్ సినిమాతో సక్సెస్ అయ్యారు. డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఈ సినిమా యూట్యూబ్ ట్రెండింగ్లో లేనప్పుడు కూడా ఎన్నో మిలియన్స్ క్రోర్స్ వ్యూస్ కూడా వెళ్ళిన సినిమా ఇది వీకెండ్ లవ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మీరు చేయకుండా ముందు అసలు డైరెక్టర్గా మీరు ఎంట్రీ అవ్వడం, అసలు డైరెక్టర్ కావాలి అన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? సినిమాల మీద ఇంట్రెస్ట్ అయితే చిన్నప్పటి నుంచి ఉందండి. బేసిక్గా కాలేజ్ డేస్ నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు. ఆఫ్కోర్స్ రాయడం కూడా, కవితలు రాయడం, కథలు రాయడం. బోర్న్ అండ్ బోర్న్ అంతా కాకినాడే. జనరల్గా మాకు అక్కడ ఉన్న వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఏముందని సినిమా ఉంటుంది. అక్కడ ప్రతి అకేషన్కి ముందు సినిమా. మాకు సినిమా రోడ్ అని ఒక 20 థియేటర్స్ వరుసగా థియేటర్స్ రోడ్డే ఉంటుంది మాకు. సో అలాంటి వాతావరణం పెరిగాం. అంటే సినిమాలు ఫస్ట్ నుంచి ఉన్న సినిమాలను చూడడం, సినిమాల మీద ఇంట్రెస్ట్. అంటే సినిమాలు చూసే ఇంట్రెస్ట్ వేరు, సినిమా తీయాలి అన్న ఇంట్రెస్ట్ ఆలోచన ఎప్పుడు కలిగింది మీకు? అదే సినిమాలు చూస్తున్నప్పుడే జనరల్గా సినిమాలు చూసి ఎంటర్టైన్ అవ్వడం వేరు, ఆ సినిమా మేకింగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం వేరు. సో ఆ సినిమా చూస్తూ డైలాగ్స్, సాంగ్స్, స్క్రిప్ట్, మేకింగ్ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో ఈ సాంగ్ నేనైతే ఎలా రాస్తాను అని ఆ ట్యూన్కి సాంగ్స్ రాసుకోవడం, ఈ సందర్భానికి నేనైతే డైలాగ్స్ ఎలా రాస్తాను అలా నేను డైలాగ్స్ రాసుకోవడం, అలా కొన్ని కథలు రాసుకోవడం, ఇలాగా నాకు కాలేజ్ టైంలో బాగా అలవాటైంది. సినిమాల మీద ఇంట్రెస్ట్ కూడా బాగా ఎక్కువ అప్పుడే పెరిగింది. కాకపోతే డిగ్రీ చేస్తున్నప్పుడు మాత్రం కల్చరల్ ఈవెంట్స్ ఎక్కువ చేసేవాడిని నేను ఆర్గనైజర్గా. సో ఆ టైంలో కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. ఎందుకంటే ఒక మొత్తం ఒక ఈవెంట్ మొత్తం చేయాలంటే దాంట్లో మొత్తం స్కిట్స్ ఉంటాయి, డ్యాన్స్లు ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, చాలా యాక్టివిటీ ఉంటుంది. అదంతా నేను డిజైన్ చేసేవాడిని. సో ఎక్కువ మందితో కోఆర్డినేట్ చేయడం అనేది ఒకటి. అండ్ అక్కడే నేను రాసిన కవితలన్నింటితో కూడా ఒక స్టాల్ క్రియేట్ చేయడం, చాలామంది అట్లా అప్రిషియేట్ చేయడం. సో యాజ్ అ రైటర్గా కొంచెం గుర్తింపు వచ్చింది అక్కడ. అట్ ది సేమ్ టైము మనం చేయగలం అని నమ్మకం వచ్చింది. సో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేది గట్టిగా పునాది అక్కడ గట్టిగా పడింది. మనం సర్వైవ్ అవ్వగలుగుతాం, అక్కడ సంథింగ్ అచీవ్ చేయగలుగుతామని. దాంతోనే హైదరాబాద్ రావడం జరిగింది. అండ్ నేను విన్నాను మీరు గ్రీటింగ్ కార్డ్స్ ఒక రిలేషన్షిప్కి సంబంధించి, అమ్మ ప్రేమకి సంబంధించి అలాంటి గ్రీటింగ్ కార్డ్స్లో మీరు రాయడం వల్ల చాలా ఫేమస్ అయ్యి మంచి గుర్తింపు వచ్చిందని విన్నాను. అది ఏ ఏజ్లో మీరు చేశారు? అది ఇంటర్మీడియట్ టైంలోనే కాకినాడలో కమలా గ్రీటింగ్స్ అని ఉంటుంది. అక్కడ పర్టికులర్గా ఏంటంటే, అంటే ఇప్పుడంటే గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం చాలా తగ్గిపోయింది. ఆ టైంలో ఏంటంటే న్యూ ఇయర్కి కంపల్సరీ గ్రీటింగ్ కార్డ్స్ అందరూ ఇచ్చేవారు. అక్కడ ఏంటంటే రెగ్యులర్ గ్రీటింగ్ కార్డ్స్ కాదు, ఒక అమ్మ, నాన్న, చెల్లి, అన్నయ్య, తమ్ముడు ఇలా రిలేటివ్స్కి, బ్లడ్ రిలేషన్స్కి విషెస్ చెప్పాలంటే పైన వాళ్ళ ఒక స్కెచ్ ఉంటుంది. అమ్మ అయితే అమ్మ అని పేరు రాసి ఉంటుంది. ఇలా రిలేషన్స్ నాన్న, తమ్ముడు, చెల్లి, ఇలాగా లోపల ఒక మ్యాటర్ ఉంటుంది కదా, అది నేను రాశాను ఫస్ట్. అక్కడ ఆల్రెడీ చాలామంది రాసినవి ఉండేవి. అది ఒకసారి చూసినప్పుడు నేను కూడా రాయొచ్చు అని అడిగితే సార్ రాసి తీసుకురమ్మన్నారు. తీసుకున్న వాటిల్లో కొన్ని సెలెక్ట్ చేశారు. అందులో మదర్ మీద రాసిన కార్డు మాత్రం బాగా సేల్ అయ్యి, అది పాపులారిటీ కంటే కూడా అది ఎక్కువ మందికి రీచ్ అయిందన్న హ్యాపీనెస్ ఒకటిని, మనలో కాన్ఫిడెన్స్ చాలా పెంచింది నాలో. అది ఓకే అంటే మనం రాసింది ఒకళ్ళు యాక్సెప్ట్ చేశారు, చాలామంది యాక్సెప్ట్ చేశారు, చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి నాకు. తర్వాత అది నేను మీడియాలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగు వన్లో రాఖీ ఫెస్టివల్కి, అప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పాలంటే సేమ్ ఈ కాన్సెప్ట్ అక్కడ మల్లిక్ గారితో చెప్తే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన దానికి కార్టూన్ అది వేసి పైన రిలేషన్ పెడితే, మళ్ళీ అందులో కూడా చాలా మ్యాటర్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ మీద ఎక్కువ రాశాను నేను. సిస్టర్ మీద, బ్రదర్స్ సిస్టర్కి ఇచ్చేలాగా, అది కూడా బాగా సక్సెస్ అయింది. సో దీనికి అక్కడ పునాది పడింది. యాజ్ అ రైటర్గా కొద్దిగా కాన్ఫిడెన్స్ చాలా పెంచిన సందర్భం ఉండేది.
ఓకే. సో ఈ రెండు బాగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అండ్ మీకు పర్సనల్గా ఒక సినిమా కానివ్వండి, ఒక డైరెక్టర్ ఏదైనా మనం అవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఇన్స్పైర్ చేసిన ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. కొన్ని పర్సన్స్ని చూస్తే ఇన్స్పైర్ అవుతావు, వీళ్ళలాగా హీరో అవ్వాలి అనుకున్నవాడు, వీళ్ళలాగా డైరెక్టర్ కావాలి అని. సో అలా మీ లైఫ్లో డైరెక్టర్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఎవరిని ఇన్స్పైరింగ్గా తీసుకున్నారు? నాకు మెయిన్ దాసరి గారు అండి. దాసరి నారాయణరావు గారి సినిమాలు చాలా ఇష్టం అండి. ఆయన సినిమాలు అన్నీ కూడా. ఎందుకంటే ఆయన సినిమాలు, దాని తర్వాత కోడి రామకృష్ణ గారి సినిమాలు అండి. ఎందుకు ఇష్టం అంటే వీళ్ళు టచ్ అయిన జోనర్ లేదండి. దాసరి గారి సినిమాలు అంటే మాకు కాకినాడలో నేను మామూలుగా థియేటర్ చూస్తున్నప్పుడు ఆయన వసేరావలం లాంటి సినిమా ఎంత పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మో తెలుసు మనకి దాసరి గారిది. అదే సెంటిమెంటల్గా కంటే కూర్చునే కనాలి. అటువంటి ఫిలిమ్స్, బంగారు కుటుంబం అనే ఒక సినిమా ఉంటుందండి. అటువంటి సినిమాలైనా కానీ దాసరి గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్, ఒక మ్యాగ్ సందేశం ఫిలిం కానీ, అంటే అన్ని ఎలాగ ఆయన ప్రతి సినిమా, ఆయన తర్వాత సూర్యగాడు అని ఒక సినిమా అండి, డైలాగ్స్ తోటి ఒక సినిమా మొత్తం రన్ చేయడం, హ్యూమన్ రిలేషన్స్ మీద ఎక్కువ ఉంటాయి. సేమ్ టైం నాకు కోడి రామకృష్ణ గారి ఫిలిమ్స్ అండి. మధురానగర్లోనే ఒక సినిమా ఉంటుంది, అల్లరిపిల్ల అని ఒక సినిమా ఉంటుంది, భారత్ బంధు అని ఒక సినిమా ఉంటుంది, అమ్మోరు అని ఒక సినిమా ఉంటుంది. అసలు ఒక సినిమాకి సంబంధం లేని జోనర్స్ అండి. ఏ సినిమా చూసినా ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళు ఒక సినిమా చేస్తే ఒకటే తరహా సినిమాలు చేస్తే డైరెక్టర్గా ఉంటారు కదా. మీకు దాసరి గారిని చూసినా, కోడి రామకృష్ణ గారిని చూసినా, వాళ్ళ సినిమాలు చూస్తే అసలు ఒక జానర్కి ఇంకో జానర్కి సంబంధం ఉంటుంది. ప్రతిదీ సూపర్ ఉంటుంది. అలాగే మోహన్ గాంధీ గారిని ఒక ఆయన, ఇలా చాలామంది అంటే తర్వాత ఈవీవి గారు వచ్చారు, ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫిలిమ్స్ అంటే బేసిక్గా మాది సినిమాలు ఎక్కువగా చూసే ఏరియా మాది కంప్లీట్గా. అక్కడ అన్నిటికీ సినిమా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తూనే వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నా. అందులో మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన డైరెక్టర్స్ అయితే మాత్రం దాసరి గారు అండ్ కోడి రామకృష్ణ గారు. మామూలుగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఏమో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కెరీర్గా తీసుకోవడం కష్టమని అంటూ ఉంటారు. అలాంటిది మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? ఎక్కువగా ఫ్యామిలీలో మీకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు? పేరెంట్స్ అండి. పేరెంట్స్ ఫస్ట్ నుంచి వాళ్ళ సపోర్ట్ ఉంది. కాకపోతే వాళ్ళకి భయం ఉంటుంది కదండి. ప్రతి పేరెంట్స్కి కంపల్సరీ భయం ఉంటుంది, ఎలా సెటిల్ అవుతాం ఏంటి అని. అంటే ఇండస్ట్రీ అంటే అసలు ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతారు అనేది ఒకటి ఉంటుంది కదా. వాళ్ళకి అది డిగ్రీ కల్చరల్ ఆర్గనైజర్గా చేసినప్పుడు చూసిన చాలా ఈవెంట్స్ అన్ని మా పేరెంట్స్ వచ్చేవారు, చూసేవారండి. వాళ్ళకు కూడా నమ్మకం ఉండేది కొంచెం, ఈ సాధిస్తాడు పర్వాలేదు అని. కాకపోతే ఇంట్లో డిగ్రీ అయిన తర్వాత వెళ్ళమన్నారు హైదరాబాద్. చదువు తర్వాతే. సో అది కంప్లీట్ చేసి వచ్చి ముందు ఇక్కడ జాబ్ ఎత్తుకున్నాను ఫస్ట్ నేను. అవును సార్, మామూలుగా డైరెక్టర్ కావాలంటే డైరెక్ట్ మీరు అటు అసిస్టెంట్ డైరెక్టర్ గాను, కో అసిస్టెంట్ గాను అలా స్టార్ట్ చేస్తారు కదా కెరీర్. మరి మీరెందుకు ఇలా ఫస్ట్ మీడియాకి వచ్చేసి? లేదు, ట్రై చేశానండి ఫస్ట్. అంటే ఇక్కడ చెప్పాను కదండి, ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్. ముందు ఇక్కడ నేను ఏ పర్సన్ కలవాలన్నా, ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆపర్చునిటీ కోసం ట్రై చేయాలన్నా ఫస్ట్ ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్. అండ్ నేను ఫైనాన్షియల్లీ అంత స్ట్రాంగ్ కాదు అప్పటికి. అంటే అండ్ మీరు ఎంచుకున్న ఆ పాయింట్ కూడా బాగుంది, ఎందుకంటే మిగతా కొత్త డైరెక్టర్స్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. బికాస్ మీరు మీడియాలోనే ఉండి యాజ్ ఎ రిపోర్టర్గా, యాజ్ ఎ పిఆర్ఓగా మీకు చాలా మంది కాంటాక్ట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఆ టైంలో వర్కే అది కాబట్టి ప్రతిరోజు ఎవరినో ఒకరిని కలుస్తూ ఉంటారు. సో అది మీకు మంచి, మనకి ఇష్టమైన ఫీల్డ్లో ఫస్ట్ ఉంటాను. నేను ఫిల్మ్ రిపోర్టర్గా ఎప్పుడైతే టర్న్ తీసుకున్నానో ఎవ్రీడే సినిమా ఓపెనింగ్లు, ఆడియో ఫంక్షన్లు, యాక్టర్లు కలవడం, టెక్నీషియన్స్ కలవడం, అప్పటి వరకు స్క్రీన్ మీద చూసి ఇన్స్పైర్ అయిన చాలా మంది హీరోల్ని, డైరెక్టర్స్ని ఇక్కడ డైరెక్ట్గా కలవడం, వాళ్ళతో మాట్లాడేటప్పుడు. అండ్ నేను అప్పుడే బిహైండ్ ద స్క్రీన్ అని చెప్పి మేకింగ్ మీదే ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని అండి, ఈ ఇంట్రెస్ట్ తోటే. సో అలాగా ఎక్కువ టైం నేను ఆన్ సెట్స్ ఉండేవాడిని. నేను ఒక రోజు మొత్తం షూటింగ్లో ఏం జరుగుతుంది అనేది ఒక ప్రోగ్రామ్ చేసి ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ కింద చేసేవాడిని నేను అప్పుడు. సో నేను ఎక్కువ అలాగా మేకింగ్ అంతా చూడడం. సో యాజ్ ఏ ఫిల్మ్ రిపోర్టర్గా చేస్తున్నాను కానీ చేస్తూనే ఫిల్మ్ మేకింగ్ మీద డైరెక్షన్ చేయడం కోసం ఏం చేయాలి, ఎవరిని కలవాలి అని ముందు ఇక్కడ ఉండాలి. సో దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని నేను. ఇప్పుడు డైరెక్టర్ అనుకుంటే అటువైపే ఉంటారు, ఇంకా వేరే వర్క్ చేసినా లేదంటే దానికి సంబంధించిన వర్క్ చేయడం అనేది బట్ ఎక్కడ డీవియేట్ అవుతామో అన్న టెన్షన్ కూడా ఉంటుంది. బట్ మీలాగా అదే లైన్లో ఉంటూ ఇటు మనీ ఎర్న్ చేస్తూ అటు మంచి పీపుల్తో కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది నిజంగా చాలా మంచి. అండ్ అఫ్కోర్స్ అప్పుడున్న మీడియా కూడా నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేశారండి, సీనియర్స్ అందరూ కూడా. జనరల్లీ అప్పుడు ఎంత మీడియా లేదు. నేను కెరీర్ యాజ్ ఏ ఫిల్మ్ రిపోర్టర్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత మీడియా లేదు, చాలా తక్కువ మంది, ఆల్మోస్ట్ ఒక 35 మెంబర్స్ 40 మెంబర్స్ ఉండేవారు అంతే. ఓన్లీ ఇంకా వీక్లీస్, డైలీస్ కొన్ని ఛానల్స్ తప్ప ఇంకా అసలు డిజిటల్ మీడియా అనేది అసలు లేదు అప్పటికి. అయినా కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు.
సీనియర్స్ అందరూ కూడా అదొక రీజన్. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అందరూ ఈ రూట్ తీసుకోవాలని లేదు కదా. ఇప్పుడు ఒక డైరెక్టర్ అవ్వాలని వచ్చిన వాళ్ళు ఒక డైరెక్టర్ దగ్గర జాయిన్ అయ్యి ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, గోల్ రీచ్ అవ్వకుండా. కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కింద ఆల్రెడీ అవకాశం తెచ్చుకుని దానికోసం వెయిట్ చేసి అవకాశం వచ్చాక చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. అందరూ ఇలాగ అవుతారని మనం చెప్పలేం. నేను తీసుకున్నది ఏంటంటే నాకు ముందు ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి. ఇక్కడ ఉండాలంటే నాకు ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి. కాబట్టి ముందు జాబ్ అవసరం. ఆ జాబ్ నాకు ఇష్టమైన ఫీల్డ్ అయితే ఇంకా హ్యాపీ. సో నేను స్క్రిప్ట్స్ రాయగలను కాబట్టి అండ్ కొద్దిగా సినిమా మీద ఇంట్రెస్ట్గా యాక్టివ్గా తిరిగేవాను కాబట్టి నాకు ఆ జాబ్ చాలా హెల్ప్ అయింది బాగా. రైటర్ అన్నారు కాబట్టి మీ ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా కూడా మీ ఓన్ స్టోరీయే రాసుకున్నది డైరెక్ట్ చేశారు. బట్ థర్డ్ మాత్రం వేరే రైటర్ యొక్క స్టోరీని మీరు డైరెక్ట్ చేస్తారు. సో కాబట్టి మీ ఓన్ స్టోరీని మీరు డైరెక్ట్ చేయడం మీకు నచ్చుతుందా, లేదంటే ఇతరులు రాసినటువంటి స్టోరీని మీరు డైరెక్ట్ చేయడం కూడా నచ్చుతుందా? అంటే ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీకు? నేను ఫస్ట్ యాజ్ ఎ డైరెక్టర్గానే ఫీల్ అవుతానండి. అంటే నేను ఒక డైరెక్టర్ని, అది నా స్క్రిప్ట్ అయినా వేరే వాళ్ళ స్క్రిప్ట్ అయినా నాకు ఒకటే. ఓకే. బేసిక్గా మనం రాసుకునే స్క్రిప్ట్కి కొంచెం మన కంఫర్ట్ వేరే ఉంటుంది. ప్రతిదీ ఒక డైరెక్టర్ అన్న తర్వాత ఏదైనా చేయగలగాలి. ఒకటి నేను ఇన్స్పైర్ చేసి రాసుకున్న స్టోరీస్ కొన్ని ఉంటాయి, కొన్ని నన్ను ఇన్స్పైర్ చేసే స్టోరీస్ ఉంటాయి. ఇది బాగుంది, ఇది చేయొచ్చు అనిపించినవి తీసుకుని చేయొచ్చు. నేను రైటర్గా కంటే కూడా యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఏ సబ్జెక్ట్నైనా సరే డీల్ చేయగలను అనే దాంతోనే ఉంటానండి. సో అందుకనే ఫస్ట్ 2 ఫిలిమ్స్ నా స్క్రిప్ట్సే చేశాను. వీకెండ్ లవ్ కానీ కర్తా కర్మ క్రియ కానీ కంప్లీట్గా నేను రాసుకున్న స్క్రిప్ట్స్ అవి. నాతిచారమి వేరే వాళ్ళ స్క్రిప్ట్. ప్రొడ్యూసర్స్ వాళ్ళు అదొక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని రెడీ చేసిన స్క్రిప్ట్. సో అక్కడ నేను అప్పుడు ఇదే ఫీల్ అయ్యా, సరే నా స్క్రిప్ట్స్ అంటే నేను అలాగే డైరెక్ట్ చేసుకోగలను, బయట నుంచి ఒక స్క్రిప్ట్ వస్తే మనం చేయగలం అంటే ఆ కథ మొత్తం వాళ్ళు ఏమనుకున్నారో ఆ కథ మొత్తం మళ్ళీ నేను తీసుకుని దాన్ని విజువల్గా తీసుకురావాలి, ఒక టాస్క్ అది. సో నాకు దానికోసం పర్టికులర్ సినిమా చేశాను. వీకెండ్ లవ్ సినిమాలో శ్రీహరి గారు మీ ఫస్ట్ సినిమానే శ్రీహరి గారు ఆ సినిమాకి బాగా సపోర్ట్ చేశారు, అందులో యాక్ట్ కూడా చేశారు కదా. సో శ్రీహరి గారితో మీకు అనుబంధం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆయన్ని పరిచయం ఎలా కుదిరింది మీకు? అంటే ఫిల్మ్ రిపోర్టర్గా రెగ్యులర్గా ఆయన్ని కలుస్తూ ఉండేవాడండి. అనేక సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూ చేయడం, ఆయన కలవడం, ఇలాగా ఆయనతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే టైంలో ఆయన నన్ను అబ్జర్వ్ చేశారు బాగా. నా మీద చాలా అభిమానం చూపించేవారు, చాలా ఎంకరేజ్ చేసేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అలా ఉండేది కాదు. ఆయనతో ఒక చనువు పెరిగిన తర్వాత రెగ్యులర్గా యాజ్ ఎ బ్రదర్ లాగా ఆయన ట్రీట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి ఎక్కడో నా మీద ఒక నమ్మకం. అంటే సినిమాల గురించే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి డిస్కషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయనకి నాకు వచ్చిన ఐడియాస్ కథలకని చెప్పడం, అది ఆయన నచ్చడం, అలా కొద్దిగా ట్రావెల్ జరిగిందండి. ఫస్ట్ ఆయనకి మనసు ఉండడం ఒక స్క్రిప్ట్ చెప్పాను. ఆయన డ్యూయల్ రోల్లో మనసు ఉండడం ఒక స్క్రిప్ట్ చెప్పాను, అది బాగా నచ్చింది ఆయనకి. దాని తర్వాత మహర్షి అని ఇంకో కథ చెప్పాను, అది ఆయనకి నచ్చింది. సో ఇలాగ ఆయనతో డైరెక్టర్గా ఆపర్చునిటీ అంత త్వరగా రాలేదు, కానీ ఆయనతో ట్రావెల్ ఒక 5-6 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. 2005-06 నుంచి ఆయనతో ట్రావెల్ జరుగుతూ ఉంది. సో ఆ కథలో ఆయన నెరేట్ చేసేటప్పుడు, అందులో ఆయన క్యారెక్టరైజేషన్ గురించి అది ఎక్కువ డిస్కస్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తాను. ఒక మనిషి మాట్లాడుతుంటే ఇంకా అర్థమవుతుంది కదా. ఒకసారి అన్న నాకు నీలో మంచి కమర్షియల్ డైరెక్టర్ ఉన్నాడు, చేద్దాం, మంచి సినిమా చేద్దాం అనుకుంటే మహర్షి అనే సినిమా చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా అప్పుడు ఫస్ట్. తర్వాత ఆయనకి మగధీర సినిమా పడ్డాం, మగధీర డాన్ సీన్ వరుసపెట్టి చాలా బిజీ అయిపోయారు బాగా. మళ్ళీ నేను నా ప్రొఫెషన్లో నేను మళ్ళీ బిజీ అయిపోయాను. అప్పుడప్పుడు కలుస్తున్నాం కానీ అది మెటీరియలైజ్ అవ్వట్లా. ఒకసారి ఎక్కడో నాకే అనిపించింది, అసలు ముందు నేను జాబ్ చేస్తూ ట్రై చేస్తున్నానంటే అవతల పర్సన్కి ఎలా ఉంటుంది, తన మీద తనకే నమ్మకం లేక చేస్తున్నప్పుడు మనమేమి పిలుస్తాం, జాబ్ చేసుకుంటున్నాడు కదా, హ్యాపీగా బాగానే ఉంది కదా అనుకుంటారు కదా. సో అసలు ముందు ఇది కాదు, డైరెక్టర్ అవ్వాలంటే ముందు ఇది వద్దని చెప్పి అప్పుడు జాబ్ని క్విట్ చేసి ఆయన కలిశాను. నేను చేస్తే సినిమా చేయాలని, నేను డైరెక్షన్ చేయాలి, నేను జాబ్ కూడా చేయట్లేదు, రిజైన్ చేశానంటే అప్పుడు ఆయన సరే లోపల రాని కూర్చోబెట్టి ఆయన దగ్గర ఒక ఐడియా ఉంది, స్టోరీ లైన్ ఐడియా, అది చెప్పారు. ఇలాగ ఒక 3 యంగ్ హీరోస్ ఉంటారు, నేను సెంట్రిక్, ఇలాగ ఒక యాక్షన్ ఫిల్మ్ చెప్పాం కదా. ఆయన నన్ను ఒక కమర్షియల్ డైరెక్టర్గా చూడాలని ఆయన చెప్పారు నాకు. అయితే ఆ మాటల్లో చెప్పిన కథ వీకెండ్ లవ్. ఆయనకు ఆ పేరు నచ్చింది. ఇలాగ ఐటీ బ్యాక్ డ్రాప్ సబ్జెక్టు, లివింగ్ రిలేషన్ మీద ఆ కథని టక్క ఒక 3 minutesలో చెప్పాను నేను ఆయనకి. అది ఆయనకు నచ్చింది. జనరల్ ఎవరికైనా కూడా ఆయనకి ఎవరైనా సరే కథ చెప్తే, క్విక్గా ఎవరైనా కథ చెప్తే ఆయనకి ఇష్టం. ఒక కథను 3 నిమిషాల్లో ఎవరైనా చెప్పగలిగితే ఆ కథ మీద కమాండ్ ఉన్నట్టు ఆయన నమ్ముతారు.
ఆయనకి అది నచ్చింది. నచ్చి ఆ ఫాదర్ రోల్ నేను చేస్తాను, నాకు ఈ సినిమా మనం చేద్దాం బాగుంది. అవును, ఆయన అంతవరకు చేయలేదండి. అంతవరకు ఆయన ఫాదర్ రోల్ అనేది ఆయన చేయలే. అది నేను చేస్తాను, ఈ సినిమా మనమే చేద్దాం అని చెప్పి ఆయన ఆ బర్త్డేకి, ఆయన August 15 ఆయన బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ఇంటర్వ్యూస్ ఇస్తారు మీడియాకి. ఆ బర్త్డేకి ఆయన అప్పుడు అనౌన్స్ చేశారు, మేము మీడియా నుంచి వస్తున్న పర్సన్ని, నేను డైరెక్టర్ని చేస్తున్నాను, మంచి కథ చెప్పాడు అని చెప్పి. అలాగా ఆయన సపోర్ట్ తోటి, ఆయన వల్లే, శ్రీహరి గారి వల్లే ఈ సినిమా నాకు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయింది. ఫస్ట్ సినిమా అనగానే ఇప్పుడు ఎవరైనా సినిమా చేస్తున్నారంటే చాలా కష్టాలు ఉంటాయి. షెడ్యూల్ చూసుకోవాలి, యాక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, హీరో హీరోయిన్, ఇలా అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఒక దగ్గర తీసుకొచ్చి సినిమా చేయడం అనేది చాలా కష్టం. సో ఫస్ట్ మేకింగ్లో మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సినిమాకి ఎలాంటి హర్డిల్స్ ఫేస్ చేశారు? ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంతా సాఫీగా వెళ్ళిపోయింది? ప్రాబ్లమ్స్ లేకుండా అసలు ఏ సినిమా ఉండదండి. జనరల్లీ బయటికి కొన్ని తెలుస్తాయి, ప్రాబ్లం కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. కానీ ప్రాబ్లమ్స్ లేకుండా ఏ సినిమా కూడా అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే ఆర్టిస్టులు డేట్లు సెట్ అవ్వాలి, డైరెక్టర్గా ఒక టాప్ టెక్నీషియన్స్ 10 మందిని మనం సెలెక్ట్ చేసుకుంటాం, బాగానే ఉంది. 10 మంది మనతో కలిసి పని చేయాలంటే వాళ్ళందరికీ ముందు మనం నమ్మకం క్రియేట్ చేయాలి కదా. మనం చెప్పే పాయింట్, సబ్జెక్టు, మనం చెప్పే సీను వాళ్ళకి అర్థమైపోతుంది, నచ్చాలి, కంటెంట్ నచ్చాలి, వాళ్ళ మనతో కలిసి వర్క్ చేయాలనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావాలి. ఎందుకంటే వాళ్ళ కెరీర్ కూడా కలిపి ఉంటుంది కదా. సో చాలామంది ఆర్టిస్టులని, టెక్నీషియన్ని మొత్తం కలుపుకొని ఒక సినిమాని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇందులో డేట్లు సెట్ అవ్వాలి, లొకేషన్ సెట్ అవ్వాలి, షూటింగ్ అనుకున్నట్టు జరగాలి. చాలా మంది సీనియర్సే ఉన్నారు ఫస్ట్ సినిమాలో కూడా. అవునండి, అందరూ సీనియర్స్ అండి. మొత్తం ఆల్మోస్ట్ 24 మెంబర్స్, అందరూ సీనియర్ యాక్టర్స్ తోటి, సీనియర్ టెక్నీషియన్స్ తోటి, నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో ఆ సినిమాని షూట్ చేసాం. అవును, ఉంది. దానికి అన్నింటికంటే చిన్న కష్టాలు, ఇబ్బందులు ఏ సినిమాకైనా ఉంటాయి. కానీ ఆ సినిమాకి అన్నింటికంటే అతిపెద్ద కష్టం ఏంటంటే శ్రీహరి గారు చనిపోవడమే. సినిమా మధ్యలోనే ఇంకొంచెం పార్ట్ ఉన్నప్పుడే చనిపోయారు. క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉందండి. క్లైమాక్స్ కొన్ని షార్ట్స్, ఫ్లాష్ బ్యాక్ షార్ట్స్ కొన్ని ఉంటాయి. హీరో చిన్నప్పుడు ఆయనతో ఉండే ఎమోషన్, బాండింగ్, దానికి సంబంధించి కొన్ని షార్ట్స్ అని ఒక క్లైమాక్స్, ఇంపార్టెంట్ క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉంది. శుభం ఘాట్ సీన్ కూడా తీసేసాం. తర్వాత ఆయన బాంబే వేరే సినిమా షూటింగ్కి వెళ్ళారు, అక్కడ ఆయన చనిపోవడం జరిగింది. ఆ సినిమాకి ఏదైనా అంటే అది కోలుకోలేని దెబ్బమాట. అంటే ఎవరి వల్ల అయితే సినిమా స్టార్ట్ అయిందో చనిపోవడం, అది నాకు పర్సనల్గా, అంటే సినిమా పరంగానే కాదండి, వ్యక్తిగతంగా కూడా చాలా ఇయర్స్ నుంచి ఆయన నన్ను ఒక సొంత బ్రదర్ లాగా శ్రీహరి గారు చూసుకునేవారు. ఆయన ఒక పెద్ద, చాలా అంటే మెంటల్లీ, మారల్లీ చాలా సపోర్ట్ నాకు. యాక్చువల్గా ఆయన చనిపోవడంతో సినిమా ఆల్మోస్ట్ ఇంకా ఏమవుద్దు తెలియని సిచ్యువేషన్లో చాలా కాలం ఉంది. అలా మళ్ళీ ప్రొడ్యూసర్ మేమందరం కూర్చొని దాన్ని ఏం చేయాలి అనుకుని, అప్పుడు మళ్ళీ రావు రమేష్ గారిని ఒక న్యూ క్యారెక్టర్ని క్రియేట్ చేసి క్లైమాక్స్ ఆయనతో తీసి సినిమాని అయితే ఆగనవ్వలేదు. యాక్చువల్ ఏంటంటే నేను కొంచెం చేంజెస్ చేసి మళ్ళీ ఇప్పుడు అంటే ఒక ఏ డైరెక్టర్ అయినా కానీ, నేనే కదా ఏ డైరెక్టర్ అయినా కానీ, సినిమాని కారణాలు చెప్పుకుని సినిమాని ఆపుకోవద్దు. చాలా మంది టైప్ అయి ఉంటారు కాబట్టి కారణాలతో సినిమా ఎప్పుడు కూడా రకరకాల రీజన్స్ పెట్టుకుని సినిమాని ఆపుకుంటూ వెళ్తే ఇంకా అది ఎప్పటికీ అవ్వదు. నేనేంటంటే ముందు సినిమా అయిపోవాలి, ఎందుకంటే దాంట్లో ప్రొడ్యూసర్ మనీ ఉంటుంది, చాలా మంది కష్టం ఉంటుంది. ఓకే, శ్రీహరి గారు ఫేట్ మారుతుంది, ముందు మొదలెట్టిన సినిమా అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసాం, సక్సెస్ఫుల్ అది రిలీజ్ చేసాం ఆ సినిమా. అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు యూట్యూబ్, ఇప్పుడు ఒక 8-9 years బ్యాక్ అయితే యూట్యూబ్ అంత ట్రెండింగ్లో లేదు. బట్ ఈవెన్ వీకెండ్ లవ్ సినిమాకి సంబంధించిన స్టోరీ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, యూట్యూబ్లో చూస్తే అప్పుడే కొన్ని క్రోర్స్లలో, కొన్ని మిలియన్స్లలో ఉన్నాయి వ్యూస్. అసలు మీరు అంటే ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేశారా, లేదంటే అసలు లేదు? అంటే ఇది యాక్చువల్లీ హిందీ రైట్స్ అమ్మేసా ఉండేది సినిమాకి. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత నేను మొత్తం రైట్స్ అన్ని సేల్ అయిపోయినాయి, జెమినీ శాటిలైట్ అన్నీ అయిపోయినాయి. అప్పటికి ఎంత డిజిటల్ అనేది లేదు, ఎంత డిజిటల్ వరల్డ్, అసలు ఎంత డిజిటల్ వ్యూస్ కానీ, ఇప్పుడు వ్యూస్ కానీ, అది యూట్యూబ్ కానీ ఎంత తక్కువ, చాలా ఇంకా బిగినింగ్. ఇన్ యూట్యూబ్ ఛానల్స్ కానీ అసలు అప్పుడు లేదు. అది హిందీలో డబ్ చేశారు. డబ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ వ్యూస్ రావడం మొదలుపెట్టినాయి. మళ్ళీ కరెక్ట్గా 1 year ఆగిన తర్వాత మళ్ళీ అదే మూవీని నేమ్ చేంజ్ చేసి మళ్ళీ పెట్టడం, మళ్ళీ పెడితే మళ్ళీ అదే వ్యూస్. అలాగా సినిమాని చూస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు చాలా రెగ్యులర్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు ఏది చూసినా 300 million 400 billion వ్యూస్ ఇప్పుడు వస్తున్నాయి. కానీ అప్పట్లో సినిమా చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే లాక్డౌన్ కూడా చాలా ఎక్కువ మంది చూసారండి సినిమాని.
లాక్డౌన్ టైంలో కూడా. అంటే ఈ ఆ టైం ఏంటంటే సౌత్ ఫిలిమ్స్ ఎక్కువ సినిమాలని నార్త్ వాళ్ళు చూడడం మొదలుపెట్టారు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఏమైందంటే ఎక్కువ బయోపిక్ ఫిలిమ్స్, కొన్ని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో కొన్ని సినిమాలు ఎలా వచ్చాయి, కానీ ప్రాపర్ కమర్షియల్ ఫిలిమ్స్, లవ్ స్టోరీస్ అనేవి బాలీవుడ్లో లేవు ఒక పర్టికులర్ టైం. ఆ టైంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వచ్చిన ప్రతి మాక్సిమం సినిమాలన్నీ అన్ని హిట్ అయ్యి చూసారు. ఇది లవ్ స్టోరీ అయ్యేసరికి దట్టు డబ్బింగ్ చాలా బాగా చేశారండి. హిందీలో డబ్బింగ్ బాగా చేస్తారు, సాంగ్స్ అన్ని బాగా చేస్తారు. దాంతో ఏమైందంటే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యి బాగా చూసారు సినిమాని. అదొక హ్యాపీ. అంటే మనం ఏదైనా ఇందాక అన్నట్టుగా మనం ఒక సిన్సియర్గా చేస్తే, మన ప్రయత్నం సిన్సియర్గా ఉంటే ఆ సినిమా ఎలాగే అది ఖచ్చితంగా అది మనకి ఫుల్ఫిల్ అవుతుంది, అది సక్సెస్ అవుతుంది అనేదానికి అది ఒక ఎగ్జాంపుల్. సక్సెస్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇన్ని క్రోర్స్ లో వ్యూస్ రావడం అంటే మామూలు విషయం కాదు. నాకు నేను చాలాసార్లు ఫాలో అవుతూ చూసుకుంటూ ఉంటాను అన్నమాట. అంతే కదండి, మనం తీసిన ఒక సినిమాని వరల్డ్లో ఎక్కడో వేరే కంట్రీలో ఎవరో ఇంకో చోట అది చూస్తున్నారు, వాడు టైం తీసుకుని స్పేస్ తీసుకుని మళ్ళీ మనకి కామెంట్స్ పెట్టి దాంట్లో ఎంకరేజ్ చేస్తున్నారు అనే అన్ని పాజిటివ్ కామెంట్స్. ఆ సినిమా చాలా బాగుంటుంది, కంటెంట్ కూడా మంచి కంటెంట్, సాంగ్స్ బాగుంటాయి. యాజ్ అ డైరెక్టర్ నాకైతే చాలా మంచి పేరు తీసుకొచ్చింది సినిమా. అది అంతా శ్రీహరి గారి బ్లెస్సింగ్ అనుకుంటాను నేను. ఓకే. అండ్ మీ సినిమాలు చూసుకుంటే కూడా మీ రైటింగ్ కావచ్చు, మీ డైరెక్షన్లో కావచ్చు, ఎక్కువగా లేడీ ఓరియంటెడ్, ఉమెన్ సెంట్రిక్ అలా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఇలా ఎక్కువగా ఉంటుంది. మీరు అలా కావాలని డిజైన్ చేసుకుంటారా? అసలు ఎందుకు అలా ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు ఉమెన్ సెంట్రిక్ కదండి. అసలు బేసిక్గా స్త్రీ లేకపోతే లైఫ్ లేదు, జీవితాలు లేవు, ఏమీ లేదు ఎవరికైనా. అంతే. అది మనం ఏం జరిగినా ఒక మగవాడి జీవితం అయినా, ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా, లేకపోతే ఏదైనా చూడండి, మీకు మన పురాణ ఇతిహాసాల దగ్గర మొదలు పెడితే ఇప్పుడు నిన్న మొన్న రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్లు అయిన కేజీఎఫ్ లాంటి సినిమా వరకు కూడా ఉమెన్ సెంట్రిక్ ఉంటుంది. మదర్ సెంటిమెంటో, సిస్టర్ సెంటిమెంటో, ఇలా ఏదో అది మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం. అండ్ నేను పెరిగిన వాతావరణంలో కూడా నేను ఎక్కువ కొద్దిగా ఎమోషనల్లీ రిలేషన్స్కి బాగా కనెక్ట్ అయ్యే పర్సన్ నేను. సో నేను చూసిన ఇన్సిడెంట్లు తర్వాత అది నాకు ఎక్కువ ఇన్స్పైర్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టు దాసరి గారి సినిమాల్లో కానీ, కోట రామకృష్ణ గారి సినిమాల్లో కానీ అది నాకు బాగా నచ్చుతుంది. అంటే వాళ్ళ ద్వారా ఏదైనా కథ చెప్తే అది ఎక్కువ మంది కనెక్ట్ అవుతుంది. అది తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో ప్రియమైన నీకు అని సినిమా వచ్చింది. సినిమా మొత్తం అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది, స్నేహ గారి క్యారెక్టర్ చుట్టూ వెళ్తుంది, సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అలా చాలా సినిమాలు ఉంటాయి. మీరు చాలా ఫిలిమ్స్ మీకు నువ్వు లేక నేను సినిమా ఉంటుంది, మళ్ళీ అది కూడా ఎంత లవ్ స్టోరీ అయినా కూడా ఆ క్యారెక్టర్ మీద ఆర్తి అగర్వాల్ క్యారెక్టర్ చుట్టే సినిమా తిరుగుతూ ఉంటుంది. సో చాలా సినిమాలు ఎక్కువ ఉమెన్ సెంట్రిక్ ఉన్న ఫిలిమ్స్ ఎక్కువ మంది కనెక్ట్ అవుతాయి నేను నమ్ముతాను. అండ్ ఎమోషన్స్ కూడా మనం బాగా డెలివర్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎలాంటి జానర్స్లో సినిమాలు చేయడం, సినిమాలు చూడడం మీకు నచ్చుతుంది? నేను జానర్ నేను ఫిక్స్ అవ్వలేదండి. బేసిక్గా నేను ఏంటంటే ఏ సినిమా అయినా ఏ కథ అయినా సరే మనం డీల్ చేయగలగాలి. సో అందుకని మీకు నా 3 ఫిల్మ్స్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. ఫస్ట్ ఫిల్మ్ ఒక లవ్ స్టోరీ, కథ కర్మ క్రియ ఒక క్రైమ్ థ్రిల్లర్, థర్డ్ ఫిల్మ్ ఒక క్రైమ్ డ్రామా, నెక్స్ట్ చేయబోయేది ఒక ఆంథాలజీ. సో డిఫరెంట్ స్టోరీస్ ట్రై చేయాలి చేస్తున్న సినిమాల్లో. కమర్షియల్గా కాకపోతే కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ అయితే ఇంకా హ్యాపీ. బేసిక్గా నాకైతే కమర్షియల్ ఎంటర్టైనర్ చాలా ఇష్టం అండి నాకు. కొద్దిగా సినిమా కమర్షియల్ అంటే కూడా ఎక్కువగా లవ్ స్టోరీస్ అండ్ థ్రిల్లర్ స్టోరీస్ కూడా ఎక్కువగానే సక్సెస్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏ సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్కి అని కాదు, కానీ ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే కొన్ని ఫిల్మ్స్ ఉంటాయండి. అవి ఎక్కువ మంది ఆడియన్స్, మనం కామన్ ఆడియన్గా ఎంజాయ్ చేసే సినిమాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిల్మ్స్. కానీ దాంట్లో కొంచెం కమర్షియాలిటీ కొద్దిగా ఉంది అంటే అది ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనం. సాంగ్స్, ఫైట్స్ కొంచెం అది మనం ఎక్కువ ఇష్టపడతాం ఆ కమర్షియాలిటీ. అఫ్కోర్స్ ఒక సాఫ్ట్ లవ్ స్టోరీస్ ఉంటాయి, ఫ్యామిలీ డ్రామాస్ ఉంటాయి, ఇవి కూడా చూస్తాం. కానీ మనం టక్మని పుష్ప అంటే సినిమా చూస్తాం, కేజీఎఫ్ అంటే చూస్తాం, ఒక బాహుబలి అంటే చూస్తాం. ఆ కమర్షియల్, ఆ గ్రాండ్ ఇయర్, ఒక విజువల్ మేకింగ్ పరంగా మనం చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది, కాస్టింగ్ ఉంటుంది, మనకి ఆ ఎనర్జీ ఉంటుంది దాంట్లో. అండ్ మనకి సినిమా అనేది జస్ట్ అలా చూసేది లేదు కాదు, సినిమాతో పాటు మన ట్రావెల్ ఉంటుంది. ఆ సినిమా చూస్తే ఒక లార్జర్ దాన్ ది లైఫ్ అంటారు కదా, అలా చూస్తున్నప్పుడు సెల్యులాయిడ్ మీద మనం అలా చూడాలి. అలా చూసే ఒక సినిమాలు అంటే కమర్షియల్ ఫిల్మ్స్. మీకు ఏ హీరోతో సినిమా చేయాలని ఇష్టం? అంటే ఆశపడడం తప్పలేదు, ఏదైనా డ్రీమ్ ఉండడం తప్పలేదు. కావాలనుకున్నప్పుడు మీరు అనుకుని ఉంటారు. అంటే నేను స్వతహాగా చిరంజీవి గారి ఫ్యాన్ అండి. ఆయన చిరంజీవి గారి అభిమాని, చిరంజీవి గారి ఫ్యాన్ నేను. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి భక్తుడిని.
చాలా మంది పవన్ కళ్యాణ్ గారి చాలా మంది ఆయన హీరోగానే కాదు పర్సనల్ గా కూడా ఆయనని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. పవన్ యాజ్ ఎ హీరోగా అంటే ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు, ఒక వ్యక్తిగా అంటే ఆయన భక్తులు ఉంటారు. అలాగా కొన్ని కోట్ల మంది భక్తుల్లో నేను ఒకడిని. సో ఎక్కడైనా ఒక అవకాశం ఉంటే ఫ్యూచర్లో అది అవుతుందో తెలియదు, అసలు అది ఇమాజిన్ చేయడం కూడా లేదు, కానీ తప్పలేదు. కాబట్టి నాకు అంటే యాజ్ ఎ ఫ్యాన్గా నేను ఆయన్ని ఎలా చూపించాలనుకుంటున్నానో అనేది ఒకటి ఉంటుంది కదా, యాజ్ ఎ డైరెక్టర్గా ఉంటుంది. కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారితో సినిమా అంటే చాలా, ఆయనతో చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి. తెలియదండి, ఎప్పుడో అవకాశం ఎలాగైనా రావచ్చు, ఏం చెప్పగలం. ఇప్పుడు మొన్న భీమ్లా నాయక్, నాకు యాక్చువల్గా ఇది అనిపించింది, భీమ్లా నాయక్ సినిమా సాగర్ కే చంద్ర చేసినప్పుడు ఆయన నేను ఒక టైంలో డైరెక్టర్ అయినట్టు. అదే కరెక్టే కదా. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఇటు తిరిగి ఆ సినిమాకి సాగర్ చంద్ర డైరెక్టర్ అయ్యి భీమ్లా నాయక్ సినిమా వచ్చింది. అబ్బా బాస్ తోటి కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేస్తున్నారా అనిపించింది కదా. అలాగే ఏం చెప్పలేము, అది ఒక సక్సెస్ అండి ఎప్పుడైనా కూడా. అది ఆ ఒక్క సక్సెస్ వస్తే అది ఎక్కడి నుంచి అయినా ఒక కాల్ తీసుకురావచ్చు, ఎక్కడైనా తీసుకెళ్ళి కూర్చోబెట్టచ్చు. అది ఎవరు మనం ప్రిడిక్ట్ చేయలేం. సో హోప్ ఉండడం మంచిదే. కాబట్టి నాకు మై గాడ్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి. తెలుగు హీరోయిన్స్ ఇప్పుడు పెరుగుతున్నారు అంతే, అసలు తెలుగు హీరోయిన్స్ సినిమాల్లో అనేది లేదు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే సీరియల్స్లలో కూడా తెలుగు హీరోయిన్స్ కాకుండా వేరే లాంగ్వేజ్ హీరోయిన్స్ వస్తూ ఉన్నారు ఎక్కువగా. దానికి రీజన్ ఏంటంటారు? నాకు తెలిసి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే ట్రై చేసిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళకి, తెలుగు హీరోయిన్స్కి అవకాశాలు ఇవ్వట్లేదు మన వాళ్ళు, బయట వాళ్ళని తెచ్చుకుంటున్నారు అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కంప్లీట్లీ రాంగ్ అండి. ప్రతి డైరెక్టర్ ఫస్ట్ తన సినిమాలో ఒక హీరోయిన్ అనుకుంటే తెలుగు అమ్మాయి దొరికితే బాగుండని చాలా ట్రై చేస్తారు. ఎందుకంటే లాంగ్వేజ్ వచ్చిన అమ్మాయి ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ వస్తే, లాంగ్వేజ్ వస్తే ఇక్కడ రాసిన ప్రతి లైన్ అక్కడ అమ్మాయి ద్వారా బ్రహ్మాండంగా బాగా డెలివరీ అవుతుంది. ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుంది, సీన్స్ బాగా వస్తాయి, క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. సో మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు తెలుగు అమ్మాయి కావాలని ట్రై చేస్తారు. నేను కూడా వీకెండ్లో సినిమాకి అప్పుడు ఉన్న వాళ్ళు ట్రై చేయని అమ్మాయి అంటే ఎవరు లేరు. హీరోయిన్గా సినిమాలో నేను ఫోన్ చేసి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు ఏమంటారంటే ప్రొడ్యూసర్ ఎవరు, హీరో ఎవరు, చాలామంది అంటే వాళ్ళు తప్పడం కూడా లేదు. వాళ్ళని పెద్ద బ్యానర్ అయితే కావాలి, పెద్ద హీరో కావాలి అనుకుని కొంతమంది అలా ఉంటాయి. అలాగే నేను కర్తకర్మ క్రియ కూడా చాలా ట్రై చేసి ఇంకా దొరకట్లేదు అనుకున్నప్పుడు వెంటనే బెంగళూరు నుంచి ఒక అమ్మాయి ప్రొఫైల్ వచ్చింది, అమ్మాయి బాగుంది, చూసాం, స్క్రీన్ టెస్ట్ చేసాం, అన్నీ తీసుకున్నాం. హీరోయిన్స్ విషయంలో, మిగతా క్యారెక్టర్స్ విషయంలో అన్నింటిలోనూ మళ్ళీ తెలుగు అమ్మాయిలే అందరూ యాక్ట్ చేస్తూ ఉన్నారు. మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను ఫేస్ చేసింది, నా పర్సనల్గా నేను ఫేస్ చేసింది ఏంటంటే, తెలుగు అమ్మాయిలని ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి ఆబ్లిగేషన్స్ ఎక్కువ, టెన్షన్ ఎక్కువ, భయాలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే వల్ల కూడా కావచ్చు. దానివల్ల ఏదైనా ఒక కాల్ వచ్చి వెళ్ళి అటెండ్ చేయాలి అంటే, మాట్లాడాలంటే ఎక్కడో చిన్న భయంతో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేయడం వల్ల ఒక్కొక్కసారి కొన్ని మంచి ఆపర్చునిటీస్ కూడా మిస్ అవుతుంటాయి. దానివల్ల రావట్లేదు. మళ్ళీ అదే అమ్మాయిలు ఇక్కడ ఇన్ని కండిషన్స్ పెట్టే చాలామంది, కొంతమంది తెలుగు అమ్మాయిలు మళ్ళీ వేరే లాంగ్వేజెస్ వస్తే అక్కడ వెళ్ళి చేస్తున్నారు. అందువల్ల మన తెలుగు అమ్మాయిలు కూడా తమిళ్లోనూ అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఈ తమిళ డైరెక్టర్స్ అయితే కొంచెం ఆఫ్బీట్ ఫిల్మ్స్ చేస్తారు, లేకపోతే డిగ్లామ్ రోల్ చేస్తారు, అయితే వాళ్ళ మంచి టెక్నీషియన్, ఇంకోటి ఎలా రకరకాల వాళ్ళు ఫీల్ అయిన దానివల్ల అక్కడ వస్తే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉన్న హీరోయిన్స్ని మైండ్లో పెట్టుకుని ఆ ఎక్స్పెక్టేషన్స్తో వస్తే ఇక్కడ దాన్ని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. అదే అన్న, ఇప్పుడు ఏదైనా ఒక ఆడిషన్ బిల్ కానీ అక్కడ కండిషన్స్ అన్ని మొదలు పెడితే వాళ్ళు ఇన్స్టా రీల్స్ వాటిల్లో వీటిల్లో ఇష్టం వచ్చినట్టు కండిషన్స్ అని చూసినప్పుడు డైరెక్టర్ కి కూడా కొంచెం భయము. ఇప్పుడు అమ్మాయి రావడమే 100 కండిషన్స్తో వస్తే ఇక్కడ భయపడాలి. అందుకని ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, చాలా మంది బాంబే వెళ్ళిపోతారు. అక్కడ ఈ కండిషన్స్ ఏమి ఉండవు. కండిషన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ప్రొఫెషనల్గా రెడీ అయ్యి ఉంటారు, వాళ్ళకి భయాలు ఉండవు. ఓకే, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడ వేస్తారు, పలానా హోటల్లో దిగుతాం, ఇప్పుడు షూటింగ్ ఇది, క్యారెక్టర్ ఇది, దీనికి కావాల్సిన మేకవర్ ఇది, లుక్ ఇది అనేది డిస్కస్ చేసుకుంటూ అయిపోద్ది. ఇక్కడికి వచ్చేసరికి మామూలుగా ఎవరైనా సరే ఒక ఆఫీస్కి వస్తారా అని అంటేనే చిన్న భయంతో చాలామంది ఉంటున్నారు. దానికి వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, కానీ
మేబీ అందువల్ల చాలా మందికి రావట్లేదండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఓటీటీ మూవీ స్టార్ట్ అయ్యాక చాలామంది తెలుగు అమ్మాయిలు వస్తున్నారు, కానీ ఇంకా రావాలి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూపించేంత ఇంట్రెస్ట్ మూవీకి వచ్చేసరికి ఉండట్లేదు చాలా మందికి. ఓకే, సో అది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అది కొంచెం మారితే సూపర్ టాలెంటెడ్ ఉంటారండి తెలుగు అమ్మాయిలు చాలా మంది. కాకపోతే కొంచెం భయం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అదొకటి. ఇంకోటి ఏంటంటే కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య, ఆ అమ్మాయిని తీసుకుంటే ఆ అమ్మాయి షార్ట్ ఫిల్మ్స్ చేసి వెబ్ సిరీస్లు చేసి చాలా సినిమాల్లో కూడా చేసి కొంతకాలం ఇండస్ట్రీ ఉండి అర్థం చేసుకొని ఒక మంచి ఆపర్చునిటీ రాగానే దానికోసం ఎంత బోల్డ్గా చేయాలన్నా ఆ క్యారెక్టర్లో ఉండి చేసింది. ఇప్పుడు అదే క్యారెక్టర్ని ఎవరన్నా ఒక కొత్త అమ్మాయితో చేయాలి అంటే కష్టం. ఆ అమ్మాయి చేయగలిగింది, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉంది. సో ఇండస్ట్రీని ముందు అర్థం చేసుకుని ఇక్కడ వచ్చి కొంచెం సర్వైవల్ అయ్యి కొంచెం మంచి రోల్స్ చేస్తూ ఉంటే ఎవరైనా సరే ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతారండి. తెలుగు అమ్మాయిలు చాలామంది సక్సెస్ అవ్వగలుగుతారు. కాకపోతే చాలామంది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది డైరెక్ట్గా బేబీ మేము ఉంటుంది, అది రాకపోవచ్చు కదా. లేకపోతే వాళ్ళని హీరోని ఫిక్స్ అవుతారు, ఏ హీరో అని చూస్తారు, లేకపోతే ఏ డైరెక్టర్ అని చూస్తారు. అందరికీ పెద్ద బ్యానర్స్ నుంచే రావాలి, పెద్ద హీరోస్ నుంచే రావాలి అంటే కష్టమే. నేను జనరల్గా మా టీంతోనే చాలాసార్లు అంటూ ఉంటాను. అంటే ఒక ఎగ్జాంపుల్, అంటే నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక 2-3 ఫిలిం తీసిన నేను పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలి అని డ్రీమ్ ఆలోచిస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్ గారు పొజిషన్లో ఆయన ఎవరితో చేయాలనుకుంటారు? కరెక్ట్. చాలామంది చాలా సింపుల్గా చెప్పేస్తుంటారు, ఈ కథ అసలు అల్లు అర్జున్ గారికి అయితే భలే ఉంటుంది, ఈ కథ నేను ఆయన చేసేస్తాను, ఇలా మన హీరోల్ని చాలా ఈ కథ రవితేజ బాగుంటుంది ఇలా అనేస్తూ ఉంటారు కదా. అరే నువ్వు ఒక సినిమా కూడా చేయకుండా, లేకపోతే ఒక సినిమా చేసు 2 సినిమాలు చేసావు, నువ్వే ఒక పొజిషన్లో ఉన్న హీరో కోసం ఆలోచిస్తే ఆ పొజిషన్లో ఉన్న హీరో ఎవరి కోసం ఆలోచిస్తారు? సో ఎవరికైనా ఎక్స్పెక్టేషన్ అయ్యే ఉంటాయి కదా. సేమ్ థింగ్ అప్లికబుల్ టు ఎవ్రీవన్. చాలామంది ఇప్పుడు తెలుగు అమ్మాయిలు అలా అనుకుని వస్తే ఇక్కడ సెటిల్ అవుతారు. ఇప్పుడు దట్ ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఎవరు పిచ్చి వేషాలు వేయడానికి లేదండి. ఒక సింగిల్ పోస్ట్ తోటి లేకపోతే ఒక సింగిల్ మెసేజ్ తోటి జీవితాలు తారుమారైపోతాయి ఎవరైనా తప్పు చేస్తే. అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ముందుకు రావాలి. అమ్మాయిలు వచ్చి దీన్ని మంచి ప్రొఫెషన్గా తీసుకుని చేయాలి. అప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు కదా, తెలుగు అమ్మాయిలు రావట్లేదు, నిజంగా రావట్లేదు. మీరు బయట నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, లేదంటే ఫాదర్ క్యారెక్టర్స్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, సైడ్ క్యారెక్టర్ చాలా మంది ఫైటర్స్ కావచ్చు, బయట నుంచి వస్తున్నారు తెలుగు ఇండస్ట్రీ బాగుందని చెప్పి. ఇక్కడ రావట్లేదు, హానెస్ట్గా రావట్లేదు. చాలా మంది డైరెక్టర్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. మామూలు ఇప్పుడు సింపుల్ ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి, ఒక అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ అని కొన్ని రాసుకుని తెలుగు అమ్మాయి ఎవరైనా చూద్దాం లిస్ట్ వేస్తే దొరకట్లా. కొన్ని ఆడిషన్ కావాలని పెట్టినా వచ్చే వాటిల్లో అలా రకరకాల రీజన్స్ తోటి సెట్ అవ్వట్లా. అదే మీకు సీరియల్స్లో కూడా మీరు బెంగళూరు హీరోయిన్స్ ఎక్కువ మంది రావడానికి కారణం కూడా అదే రీజన్. సో ముందు మన దగ్గర మైండ్ సెట్ కొంచెం మారి రావాలి. అంటే ఒక సీరియస్ ప్రొఫెషనల్ కొని రావాలండి ముందు. డైరెక్ట్గా స్టార్డమ్ ఊహించుకొని వస్తే కష్టం. వన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు టాలెంటెడ్ అయితే, వాళ్ళ మంచి ఆర్టిస్ట్ అయితే నెక్స్ట్ సినిమాకి వాళ్ళని ప్రిన్సెస్లో చూస్తారు. అంతే కదా. మనం ఎంతమంది హీరోయిన్స్ని చూడట్లేదు అలాగా. ఒక సక్సెస్ అమ్మాయి టాలెంటెడ్ అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి సాయి పల్లవి గారు ఉన్నారు. అందరూ ఆవిడని ఏ రేంజ్లో చూస్తారు, చేసిన సినిమాలు ఎలాంటివి, ఎక్కడైనా ఆవిడ గురించి ఒక్క బ్యాడ్ రిమార్క్ ఎలా ఉంటుందా? నిత్యమైన ఎలా ఉన్నారు అంటే హీరోయిన్ అంటేనే ఎలా ఉండాలనే కాన్సెప్ట్ కూడా ఎక్కడ లేదు కదా. ఒక రేవతి గారు, ఒక టైంలో రేవతి గారు ఎంత బాగా కనెక్ట్ అయ్యి మంచి పెద్ద హీరోయిన్ అయ్యారు. బేసిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చి చెయ్యాలి, టాలెంటెడ్ అయితే చాలు. ఓకే, రైట్. సో ఫైనల్లీ మీరు సినిమా ఇండస్ట్రీలో ఇంకా తర్వాత ఈ కెరీర్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఇన్ని ఇయర్స్ లాంగ్ జర్నీలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? యాజ్ ఏ డైరెక్టర్గా ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఆడియన్స్కి? ఒక 10 years మీడియాలో ఉన్నానండి నేను. దాని తర్వాత మళ్ళీ 10 years అయిపోయింది. నేను యాజ్ డైరెక్టర్ అయ్యి ఒక 3 films చేశాను. నెక్స్ట్ మూవీకి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి, స్క్రిప్ట్ జరుగుతున్నాయి. నేను అబ్జర్వ్ చేసింది, నేను నేర్చుకుంది ఏంటంటే, నీకు సక్సెస్ ఎప్పుడైనా రావచ్చు, నువ్వు ఫస్ట్ ఇక్కడ ఉండాలి. ఫస్ట్ నుంచి మీరు ఫాలో అయ్యే పాయింట్ అది. నేను ఒక్కటే పాయింట్, మనకు వచ్చే కాల్ ఎప్పుడైనా రావచ్చు, మనం సిద్ధంగా ఉండాలి. ఆ టయానికి మెంటల్లీ ఫిజికల్లీ మనం రెడీగా దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎవరి వల్ల ఎప్పుడు ఏ ఆపర్చునిటీ అలా వస్తుందో మనకు తెలియదు.
సో మనం కొంచెం డేలా పడిపోయి వెయిట్ చేయలేక లేకపోతే ఉండలేక వెనక్కి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతే ఇక్కడేం ఉండదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలామంది డైరెక్టర్స్ అలాగా వెయిట్ చేసి, ఆర్టిస్టులు కూడా వెయిట్ చేసిన వాళ్ళే తర్వాత సూపర్ బిజీ అయిన వాళ్ళు ఉన్నారు. సో సక్సెస్ అనేది ఏ రూపంలో ఎప్పుడైనా ఒక్క కాల్ ద్వారా మాత్రం రావచ్చు. అది ఆర్టిస్టులకైనా టెక్నీషియన్లకైనా ఎవరికైనా. నాకు తెలిసి నాలుగా చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా దీన్ని ఎక్కువ ఫాలో అవుతారు. ఒక్క ఛాన్స్ అంటారు కదా, అలా వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే చాలు మనం, అంతే. మనం ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి. అబ్సల్యూట్లీ. అండ్ ఫైనల్లీ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. నెక్స్ట్ ఒక 2 స్క్రిప్ట్స్ అయితే అయినాయండి. ప్రొడ్యూసర్స్తో డిస్కషన్ నడుస్తున్నాయి. స్క్రిప్ట్లు ఓకే అయినాయి, బడ్జెట్ డిస్కషన్స్ దగ్గర ఉంది. ఆ రెండిట్లో ఏది ముందు అనేది ప్రస్తుతానికి ఇంకా తేలాలి. ఒకటి ఆంథాలజీ, ఇంకొకటి కమర్షియల్ ఎంటర్టైనర్ కంప్లీట్లీ. ఈ రెండిట్లో ఏది ముందుకు వస్తుంది అనేది మేబీ ఒక జస్ట్ 2 వీక్స్లో ఫైనల్ అవుతుంది. ఓకే అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నాగు గౌర గారు. మీరు అనుకున్న ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు మీ నుంచి ఇంకా బోలెడు రావాలి అని ఆలివ్ మీడియా తరఫు నుంచి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మాకు టైం ఇచ్చి మాతో మాట్లాడినందుకు, బోలెడు విషయాలు సినిమా గురించి, డైరెక్షన్ గురించి, మీడియా గురించి పూర్తిగా ఎన్నో విషయాలు మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో చూసారు కదండి, నాగు గౌర గారు యంగ్ డైరెక్టర్, మంచి సినిమాలతో మన ముందుకి రాబోతున్నారు. ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కూడా. సో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని, ఇంకా మంచి సినిమాలు నాగు గౌర గారి నుంచి మనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మనం ఆలివ్ మీడియాలో కలుసుకుందాం. నమస్తే.